విజయవాడలో సస్పెండెడ్ సీఐ నాగరాజు ఇంటి దగ్గర హై డ్రామా నడుస్తోంది. సస్పెండెడ్ సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నాగరాజు ఇంటికి భారీగా పోలీసుల బలగాలు చేరుకున్నాయి. అయితే నాగరాజు ఇంట్లోకి వెళ్లకుండా మద్దతుదారులు అడ్డుకున్నారు. మద్దతుదారులను చెదరగొట్టిన పోలీసులు ఇంట్లోకి వెళ్లారు. సిట్ అధికారులు నాగరాజును అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. విజయవాడలో సస్పెండెడ్ సీఐ నాగరాజు ఇంటి దగ్గర హై డ్రామా నడుస్తోంది. సస్పెండెడ్ సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నాగరాజు ఇంటికి భారీగా పోలీసుల బలగాలు చేరుకున్నాయి. అయితే నాగరాజు ఇంట్లోకి వెళ్లకుండా మద్దతుదారులు అడ్డుకున్నారు. మద్దతుదారులను చెదరగొట్టిన పోలీసులు ఇంట్లోకి వెళ్లారు. సిట్ అధికారులు నాగరాజును అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. విజయవాడలో సస్పెండెడ్ సీఐ నాగరాజు ఇంటి దగ్గర హై డ్రామా నడుస్తోంది. సస్పెండెడ్ సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద మిస్సింగ్ కేసు ఏదైతే నమోదైందో మొదటిగా సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ అనేటువంటి కృష్ణలంకకు చెందినటువంటి రౌడీ షీటర్కు సంబంధించినటువంటి వివాదం మిస్సింగ్ కేసుగా నమోదైంది. మిస్సింగ్ కేసు నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే నాగరాజు, సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపణల నేపథ్యంలో నాగరాజు మీద ఈ మధ్యకాలంలో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో పలు సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా చూస్తే 302 ఐపీసీ సెక్షన్ లో 302 ఏదో ఉందో, ఇప్పుడు బిఎస్ అనే సెక్షన్ లో 103 సబ్ సెక్షన్ A1 ఏదైతే ఉందో ఆ సెక్షన్ కింద ఆయన మీద మర్డర్ కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ కేసులన్నీ కూడా ఓవరాల్ గా దర్యాప్తు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తే కనుక ఈ కేసులో అనేక బృందాలుగా, ప్రత్యేక బృందాలు ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం నియమించింది. ఈ కేసు నియమించినటువంటి ఇటు టాస్క్ ఫోర్స్ నుంచి, అదేవిధంగా క్రైమ్ నుంచి, ఇటు చూస్తే టెక్నికల్ గా నుంచి, అదేవిధంగా రీసెంట్ గా చూస్తే ఒక ఐజీ నుంచి 2 ఎస్పీలు డిఎస్పీలతో కలిపినటువంటి ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి గత 2 రోజులుగా నాగరాజుని విచారణ చేసినటువంటి పరిస్థితి, సిఐ నాగరాజుని విచారణ చేసినటువంటి నేపథ్యం చూస్తున్నాం. అయితే సిఐ నాగరాజు మొదటి నుంచి కూడా ఈ కేసులో తను అరెస్ట్ చేయలేదనేటువంటి వాదన వినిపిస్తున్నారని చెప్పి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఇది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది, అయితే సిఐ నాగరాజు గత 2 రోజుల కిందటే అరెస్ట్ చేయాల్సినటువంటి నేపథ్యం ఉండగా, అయితే ఈ రోజు సిట్ అధికారులు నిన్నంతా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి టెక్నికల్ గా డివిఆర్, ఏవిఆర్లు ఇప్పటికే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం, వాటిని కోర్టులో కూడా ఫీల్డ్ కవర్ తో పాటు కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
దర్యాప్తు కంటిన్యూ చేశారు. ఆ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ నేపథ్యంలోనే సిఐ నాగరాజును అరెస్ట్ చేస్తున్నారు. అయితే కీలకమైన ఆధారాలు ఇప్పటికే సిట్ సేకరించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. అయితే సిట్ కీలకమైనటువంటి ఆధారాలు సేకరించిందా లేదు అంటే కనుక నాగరాజు అంటే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో అనేక కోణాలు ఈ కేసులో ఉన్న నేపథ్యంలో కూడా ముందు నాగరాజును అరెస్ట్ చేసి తర్వాత విచారణ కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉందా అనే నేపథ్యం కూడా ఒకటి వినిపిస్తున్న పరిస్థితి. అయితే సిట్ అధికారులు ప్రాథమిక ఈ కేసు దర్యాప్తు చేసినప్పటి నుంచి కూడా అరెస్టుల పరంపర కొనసాగుతుంది అని చెప్పని కూడా ఒక సమాచారం ఉంది. ఈ కేసులో ఇంకా ఇంక ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇటు కానిస్టేబుల్స్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కేసులో కీలకంగా ఉన్నారు. అయితే వీళ్ళని కూడా విచారణ జరుపుతారు సిట్ అధికారులు అని చెప్పని తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పటికే అబ్స్కాండ్ అయ్యారు, పరారీలు ఉన్నారని చెప్పి నాకు అంశం వినిపిస్తుంది. లేదు కొంతమంది సిట్ కి అందుబాటులో ఉన్నారు, విచారణ జరుగుతుందని కూడా ఒక సమాచారం అయితే వస్తుంది. అయితే ఏదైనప్పుడు కూడా ఈ మిస్సింగ్ కేసు మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు కావడం, అది కూడా ప్రధాన నిందితుడిగా A1 గా నాగరాజుని సిఐ నాగరాజుని మర్డర్ ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు యాడ్ చేయడం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ వేగం చేయడం. మరో పక్క నుంచి ప్రభుత్వం చూస్తే ఇది రాజకీయంగా అనేక కోణాలు సంతరించుకున్న నేపథ్యంలో కూడా దీని మీద నిష్పక్షపాతమైన దర్యాప్తు చేయాలి, నిందితులు ఎవరైనప్పుడు కూడా ఎంత వలన వదిలే ప్రసక్తి లేదని చెప్పిన ఇప్పటికే హామీలు ఇవ్వడం కూడా జరిగింది. కుటుంబ సభ్యులు కూడా న్యాయం చేస్తామని చెప్పిన నేపథ్యంలో సిఐ నాగరాజు అరెస్టు మరొకసారి సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సిఐ నాగరాజు అరెస్టు తర్వాత ఈ కేసులో ఇది మిస్సింగ్ కేసా లేదు అంటే కనుక నాగరాజు మీద ఎఫ్ఐఆర్ అయినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఈ 302 అదే 103 సెక్షన్ BNSS సెక్షన్ కింద ఏదైతే మర్డర్ కేసు ఇంకా పలు సెక్షన్ల కింద ఏదైతే నమోదైందో అతనికి పోలీసులు సహకరించారా అనేది కూడా తెలిసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. We want justice. We want justice. Save police. Save police. Save democracy. Save democracy. Save police. Save police. Save democracy. Save police. Save democracy. విజయవాడలో సస్పెండెడ్ సిఐ నాగరాజు ఇంటి దగ్గర హై డ్రామా నడుస్తోంది. సస్పెండెడ్ సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నాగరాజు ఇంటికి భారీగా పోలీసుల బలగాలు చేరుకున్నాయి. అయితే నాగరాజు ఇంట్లోకి వెళ్లకుండా మద్దతుదారులు అడ్డుకున్నారు. మద్దతుదారులను చెదరగొట్టిన పోలీసులు ఇంట్లోకి వెళ్లారు. సిట్ అధికారులు నాగరాజును అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. నాగరాజును స్టేట్ గెస్ట్ హౌస్ కు తరలిస్తున్నారు. అక్కడ నాగరాజును విచారించనున్నారు. We want justice. We want justice. Save police. Save police. Save democracy. Save democracy. Save police. Save police. Save democracy. Save police. Save democracy. Save democracy.